పాడుదాం. స్తుతికి పాత్రుడవును స్తోత్రార్హుడవును మహాగరుడవు గొప్ప దేవుడవు యేసు ప్రభువా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, కృపగల దేవుడవు, సహాయం చేయండి. ఈ పెంటెకోస్టల్ ఈ పండుగ దినమున మీ సన్నిధిని మాతో ఉంచి అయా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘ విశ్వాసులందరిని బట్టి నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఆ బిడ్డలకి దయచేయండి. ఇది మీ మహిమార్థమును మా అందరికీ దీవెనకరంగా జరిగించండి. సమస్త మహిమ ఘనతలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపేట వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణగా ఇచ్చేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే
అతిక్రమములు నేరొప్పుకొందునను కొంటిని నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసుమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొని సుమితలేని కనకరమని నీ ఎదుకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ ఏకైక కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేసి మేము నీ చేతని తీర్చే ఒప్పందము నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తల్లిదోతను మా ఇందుని పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై కలిగే కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారుడు ప్రారంభించు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ నీ దయచేయము. ఆదివారం కొరకైన ప్రారంభ గీతము పెంతెకోస్తు పండుగను గురించి. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషగానముగా ఉందురు, వారు దేవుని సన్నిధిని ఉల్లసింతురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మార్చుగాక, ఆయన శక్తి పారిపోదురుగాక. ఆయనను ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ప్రభువా మమ్మును కనికరించు. ప్రభువా మమ్మును కనికరించు. క్రీస్తు మమ్మును కనికరించు. క్రీస్తు మమ్మును కనికరించు. ప్రభువా మమ్మును కనికరించు.
మహిమా దేవునికి మహిమా ప్రభువైనా దేవా పారమారాధ్య సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాధ్య మరి వగడుచున్నాను మహిమా చూచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాల చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాలిచ్చు యేసు ప్రభువా యెహోవా తనయా ముగా పాపము పోయి ఇక దేవుని గొర్రె పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రవలుచున్నామిప్పుడు
ప్రార్థించుకుందాము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసం ఉంచి వారి హృదయములను వెలిగించినావు. మేము ఆ ఆత్మల మూలముగానే సర్వ విషయములను సరైన రీతిగా గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండి నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. పండుగ కొరకు అనగా ధవళాదివారం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు గల భాగము శ్రీ దేవ యాషావు గారు చదివి వినిపిస్తారు. స్వార్థ పాఠ్య భాగము యోహాను స్వార్థ 14వ అధ్యాయం 23వ వచనం నుండి 31 వరకు గల భాగాన్ని శ్రీ జి అశోక్ గారు చదివి వినిపిస్తారు. ఆదివారం అనగా పెంతెకోస్తు ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వచనములు ఈ విధముగా వ్రాయబడి. పెంతెకోస్తుల పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మానికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిరి. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసోతోపోయులు, యోధయు, కప్పదోకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందరి వారు, కురేనే దగ్గర అబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోము నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. కొందరైతే వీరు కృతమత్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఈ వాక్యము ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెంతెకోస్తు ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగం యోహాను రాసిన సువార్త
14వ అధ్యాయం 23 నుండి 31 వరకు ఈ విధంగా రాయబడినది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుండి 31 వరకు ఈ విధంగా రాయబడినది. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయుదుము. నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట మీతో చెప్పుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపుబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవకపోనిపిడి, విరవనీయుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషిస్తారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలేను. అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించున్నాను, లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి విడుదల అంతవరయాను. అపోస్తల విశ్వాస ప్రమాణము మన ప్రమాణంగా దేవుని ఎదుట భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను బహుమతింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతుకుల పురికారములు పరిశ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3 రోజులను తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపు కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపై శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. 239వ కీర్తన. Bala
తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దేవా నిత్యస్తుడైన తండ్రి, ఈ దినమున ఈ పెంతెకోస్తు ఆదివారం పండుగ దినమున మీ వాక్య పరిచర్యలో మాతో మాట్లాడమని, నన్ను మమ్మను దీవించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాల మీద యోగ్యముగా చేస్తున్నామని యేసు ప్రభువారి ఉన్నత నామములో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ దినము పెంటెకోస్తల్ పండుగ, పెంతెకోస్తు పండుగ. దీనిని మరొక అర్థము ధవళాదివారము. ధవళము అనగా తెల్లని, తెలుపు. ధవళాదివారము, పెంతెకోస్తు ఆదివారం. ఎందుకు దీనికి ఈ పేరు అనగా, పస్కా పండుగ అయిన 7 వారముల తర్వాత, పస్కా పండుగ అయిన 7 వారముల తర్వాత వారముల పండుగ అని చేసేవారు. వారముల పండుగ. ఈ వారముల పండుగ అనే విషయాన్ని గురించి పరిశుద్ధ లేఖనాలలో నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాల్లో మనకి ఈ 34వ అధ్యాయము, అలాగనే నిర్గమాకాండంలో 12వ అధ్యాయము, 34వ అధ్యాయాల్లో ఈ పండుగను గురించి, వారముల పండుగను గురించి మనకి కనబడుతూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తదుపరి అనగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దగ్గర నుంచి 7 వారాలు మనం కౌంట్ చేసుకుంటూ వస్తే 7 వారాల తర్వాత వచ్చే ఆదివారము, లేక ఆరోహణం తరువాతి ఆదివారం తర్వాత, అంటే ఆరోహణం తర్వాతి వారం వరకు కౌంట్ చేసుకుంటే 7 వారాలు. ఆ 7వ వారం తర్వాత వచ్చేది ఈ వారము. ఇది 50వ దినము అని మనకి చెప్పబడతా ఉంటుంది. పెంటెకోస్తు అనేది గ్రీకు అంకి. ఏ 50వ దినము? పస్కా పండుగ తర్వాత 50వ దినము, లేక యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై తిరిగి లేచిన 50వ దినాన్ని పెంతెకోస్తు అంటారు. అనగా పునరుద్ధారుడైన ప్రభువారు పునరుద్ధానము తర్వాత 50వ దినాన్ని పెంటెకోస్ట్. ఆ పండుగ దినాన్ని ఒక గదిలో శిష్యులు లేక సంఘము, విశ్వాసులు ప్రార్థన చేసుకోవడానికి సమావేశం అవగా బలమైన వీచు వంటి గాలి. చూడండి, మనం చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అంటే పండుగ దినాన్ని ఒక గదిలో కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధారుడైన 50వ దినాన్ని వారు ఒక చోట ఒక మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ గదిలోకి తలుపులు వేస్తున్నాయి, కిటికీలు వేస్తున్నాయి, కానీ ఒక తుఫాను వంటి బలమైన గాలి అని ఇక్కడ చాలా క్లియర్గా వ్రాయబడి ఉన్నది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని, నిజమే, గాలి స్పీడ్గా వీస్తూ ఉంటే ఒకలాంటి శబ్దం వస్తుంది, వస్తుంది. అది ఆకాశం నుండి వచ్చింది. నిజమే, దేవుని యొక్క దేవుని సింహాసనము ఆకాశం అని చెప్పబడతా ఉంది. అలాంటి ఆకాశమందు ఆసీనుడైన దేవుని యొక్క సన్నిధి నుండి అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వంటిది వారు కూడి ఉన్న ఇల్లంతా నిండింది. అది గాలి కాదు. ఆ క్రింద 3వ వచనంలో చెప్పబడిన మాట, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి ఆ గదిలో కూర్చున్న వారందరిపై పరిశుద్ధాత్మ వారికి నింపబడి ఆత్మ వాక్శక్తి అనుగ్రహించుకొలది చేరువచ్చిన ప్రజలు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ విభ్రాంతి చెందారు. అనగా ఇక్కడ ఎవరెవరెక్కడ చేరుకున్నారు అనేది 9వ వచనం నుంచి మనకు క్లియర్గా ఉంది. పార్థీయులు, మాదీయులు, మెసొపొతేమియలు, యూదులు, కపదొకియా,
పొంతు, సిరి, ఆసియా, పృగ్రి, పంపులియా, ఐగుప్తు అను దేశములు. కనుక ఒక దేశం వాళ్ళు కాదు. అక్కడ మనకి చెప్పబడిన రీతిని మనకి ఇవ్వబడిన మాటలో మనకి ఇంచుమించుగా 10 దేశాల వారు ఆ చోట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే, ఈ ఐగుప్తు భాష యూదులు మాట్లాడుతున్నారు, యోదయ భాష పార్తీలు మాట్లాడేది. అలా ఒక దేశం భాషలు కాకుండా 10 భాషలతోనూ వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారికి ఎవరో ఒక గురువు నేర్పించింది కాదు, లేకపోతే అది వారికి తెలియకుండా అక్కడ ఉంది. వారికి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. తమ స్వభాషలతో అందరూ కూడా మాట్లాడడం విని కలవరపడ్డారు. అమెరికా వాళ్ళు అందులో ఉంటే వాళ్ళు తెలుగు మాట్లాడితే మనం ఆశ్చర్యపడాలి. లేకపోతే ఇప్పుడంటే అందరూ నేర్చుకుంటున్నాము, ఇంగ్లీష్ మాట్లాడితే, లేకపోతే హిందీ, అరబీ, ఇలా అన్ని భాషలతో వారు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ భాషలు మామూలు మన భాషలు కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే వాక్శక్తి కలిగిన ఆత్మతో మాట్లాడుతున్నారు. అది అక్కడ విచిత్రం ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే, పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ పెంతుకోస్తు అనే దానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినము అని ఒక నామకార్థము, ఒక టైటిల్, ఒక ప్రత్యేక రీతి. పెంతుకోస్తు పండగ అనగా పస్కాకు 50వ దినము, లేక యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన 50వ దినం అనేది ఒక నానుడి. అయితే ఆ 50వ దినాన్ని మామూలుగా పెంతుకోస్తు దినాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండగా జరిగిన ఆశ్చర్యము, పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు భూలోకానికి పంపించబడ్డారు. అదే గత వారాల్లో మనం చెప్పుకుంటా ఉన్నప్పుడు ఈసరి తరువాతి 3వ ఆదివారం నుండి ఇంచుమించుగా ఆయన ప్రేమను గురించి, ఆయన పరిశుద్ధాత్మను గురించి, ఆయన వాగ్దానాలను గురించి మనం చెప్పుకుంటా ఉన్నాము. తదుపరి ఆరోహణం చెప్పుకున్నాము. ఈరోజు పరిశుద్ధాత్ముడు. గత 3 వారాల నుంచి పరిశుద్ధాత్మ అనే మాట రిపీట్ అవుతానే ఉంది. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను పంపిస్తాను అని వారిని ఊరడించి పరలోకానికి వెళ్ళిపోయిన ప్రభువారు, వెళ్ళిన ప్రభువు మనల్ని మర్చిపోలేదు. కానీ ఈ భూలోకంలో ఆయన నమ్మిన విశ్వాసులకు ఆయన చెప్పిన వాగ్దానము నెరవేర్చడానికి పరలోకములో నుండి భూలోకానికి పరిశుద్ధాత్మను పంపించిన సుదినమే పెంతుకోస్తు పండుగ దినం. కనుక పెంతుకోస్తు అంటే అది ఒక సంఘానికి సంబంధించినదని, పెంతుకోస్తు అనగా పెంతుకోస్తు సంఘస్థులు అనగా ఆ టైటిల్ పెట్టుకున్న వాళ్ళే భాషలు మాట్లాడతారనేది తప్పు. అది మనం అలా మాట్లాడడం అనేది అది బైబిల్కి విరుద్ధం. పెంతుకోస్తు సంఘము అనగా పెంతుకోస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళకే పరిశుద్ధాత్మ ఉంటుంది. లూథరన్ సంఘంలో ఉండదు, సిఎస్ఐలో ఉండదు, బాప్టిస్ట్లో అనే వేరు డినామినేషన్లో ఉండదు అనడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనేది అది త్రిత్వములో ఒక ఏకత్వమై ఉన్నది. కనుక ఆ పరిశుద్ధాత్ముడు దేవునిలో ఒక భాగము, దేవునిలో ఒక ఆత్మ అయి ఉన్నది. ఆయనలో ఐక్యమై ఉన్న ఒక ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మను గూర్చి చాలా రీతిలుగా మనకి అసలు 7 రీతిలుగా 5 రీతిలుగా ఈ పరిశుద్ధాత్మను గూర్చి పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ డిక్షనరీలు మనకు వివరిస్తూ ఉన్నాయి. మొదటిది దేవుని ఆత్మ, దీన్నే పరిశుద్ధాత్మ అన్నారు. అసలు ఆదిలోనికి మనం వెళితే అనగా సృష్టికి ముందు దేవునిని గురించి మనం ఒక ఆలోచన కలిగి ఎవరు దేవుడని ఆయన అనుకుంటే, ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అంటే ఆదిలో ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వచ్చారు అని చెప్పుకోవడం అనేది అది మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఆదిలోనే ఉన్నాడు. భూమికి పునాది వేయబడక మునిపే ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా అనగా దేవుడే ఆత్మస్వరూపుడు పరిశుద్ధాత్ముడు. రెండవది మానవ ఆత్మ. ఈ మానవ ఆత్మ అనేది
సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంది. ఇది యోబు భక్తుడే ఉంటాడంటే అది ఊపిరి, దేవుని ఊపిరి, మానవుని యొక్క ఆత్మ అంటాడు భక్తుడైన యోబు గారు. ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ దేవుని ఊపిరి, మానవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము, మానవుని యొక్క ఆత్మ అనే మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఇది మానవ ఆత్మ అంటే మానవుడు సహజంగా ఆత్మను కలిగిన వాడు కాడు. అది దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడిచ్చిన ఊపిరి. మానవునికి దేవుడు అనుగ్రహించిన ఊపిరే నరుని ఆత్మ, మానవ ఆత్మ అన్నారు. మూడవది శరీరాత్మ. ఈ శరీరాత్మను గురించి పౌలు గారు చాలా క్లియర్గా చెబుతూ రోమా సంఘంతో మాట్లాడుతూ, రోమాలో ఉన్న విశ్వాసులతో తర్కిస్తూ 8వ అధ్యాయము 5వ వచనం నుండి 26వ వచనం వరకు చదివితే ఆ శరీరాత్మను గురించి, శరీరానుసారులు శరీరాత్మను కలిగి ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మానుసారముగా ఆత్మఫలముగా ఉంటారు. కనుక ఈ శరీరానుసారులు, శరీరాత్మ గమనించాలి. దేవుని ఆత్మ, మానవ ఆత్మ, శరీరాత్మ అనగా మానవుడే కొన్ని కల్పితమైన ఆత్మలను అనుసరించేవాడుగా ఉంటాడు అనే సత్యము పరిశుద్ధ లేఖనము మనకి తెలియచేస్తూ ఉంది. 4వది దేవదూతల ఆత్మ. దేవదూతల ఆత్మ దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాజు, బబులోను రాజు అంటాడు, దానియేలు సామాన్యుడైన మనుషుడు కాదండి, ఇతడు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. కనుక దేవదూతల ఆత్మ వేరు, దేవుని ఆత్మలోనే ఇవన్నీ విభజించబడ్డాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వాక్శక్తి అనేది మనం ఈ పత్రిక పాఠంలో చూస్తాం. వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది అనేది దేవుని ఆత్మే మానవునికి ఇచ్చాడు. అలాగే ఆ మానవుడు ఈ లోక సంబంధమైన కొన్నిటి మీద ఆధారపడి శరీరాత్మలుగా అనగా లోక సంబంధమైన ఆత్మలుగా ఆధారపడ్డాడు. దేవదూతలకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవదూతల ఆత్మ అన్నారు. 5వది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ దీన్నే దురాత్మ అని, ఇదే దయ్యమని, దయ్యాలని మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గురించి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ, ఎఫెసీ సంఘంతో చెబుతూ 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎఫెసీతో మాట్లాడుతూ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. దురాత్మలు ఇవి వాయుమండలంలో తిరుగుతూ ఉంటాయట. వాయుమండలంలో అనకే ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న వాయుమండలంలో సంచరిస్తూ ఉంటాయట. ఇవే దురాత్మలు, ఇవే మనం ఊహించే రీతిని దయ్యములు అని. ఈ దురాత్మలు మానవుల్ని అనుసరిస్తూ ఉంటాయి, మానవులను అనుసరిస్తూ ఉంటాయి. అంటే దురాత్మ ఒంటరిగా ఉండలేదు, గమనించాలి. దురాత్ముడు ఒంటరిగా ఉండలేడు, ఏదొకటి ఆధారం కావాలి, ఏదోటి అనుసరించి ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కపెర్నహూము నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక దురాత్మ కలిగిన వాడు, దురాత్మలు ఒకటి కాదు దురాత్మలు కలిగిన వాడు తను తాను గాయపరుచుకుంటూ సమాధుల దొడ్డులో ఉండి కేకలు వేస్తూ ప్రభు వెళుతూ ఉంటే, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నజరేయుడా, నాతో నీకు పని ఏంటి అంటే ప్రభువారు ఆగి ఆ మనుషుని వదిలి నువ్వు వెళ్ళిపో అంటే, అయ్యా 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 మమ్మల్ని పాతాళానికి పంపించేయొద్దు, మాకు చిన్న అవకాశం ఇవ్వండి, ఏమిటి మమ్మల్ని దయచేసి ఆ పందుల మందలోనికి వెళ్ళిపోనివ్వండి. కనుక ఆ పందుల్లోనికి ఈ దురాత్మలు వెళ్ళినప్పుడు అంటే ఆ మనుషులో ఉన్నది ఒకటి కాదు, చాలా సమూహముగా ఉన్నవి. అవన్నీ ఆ పందుల మందలోనికి వెళ్ళినప్పుడు ఊపిరాడక అవి నదిలో పడి చనిపోయాయి అని మనం వాక్యంలో స్పష్టంగా తెలుసుకుంటాం. అనగా ఒక మనిషిని చాలా దురాత్మలు అనుసరించి ఉంటాయి. అందుకనే ప్రభు అన్నాడు, ఒక దురాత్మ
వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఉండుట చూచి దానికంటే చెడ్డమైన మరి 7 దురాత్మలు తీసుకొని వచ్చి అక్కడ స్థావరం అనగా ఇల్లు అనగా మనమే. దేవునికి నివాసముగా ఉన్న మనము పవిత్రంగా, భయముగా, పరిశుద్ధంగా ఉండగలిగితే మంచిది, లేకపోతే మనల్ని దురాత్మలు అనుసరిస్తాయి అనే సత్యము. అయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఇక్కడ 5 రీతులుగా ఆత్మలను గురించి చెప్పుకున్నాము. కానీ మనకు కావలసినది దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి. దేవదూతలకు దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. గమనించాలి, ఇది చాలా మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. దేవుడు దేవదూతలకి ఆత్మను అనుగ్రహిస్తే దేవదూతలు ఆ ఆత్మను నిలుపుకోలేకపోయారట. ఎందుకని మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు భక్తుడు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల గబిలములో బిలాములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. దేవదూతలు ఏమీ తక్కువ చేయలే. పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు. దేవుడు అనుగ్రహించిన దేవదూతల ఆత్మను పోగొట్టుకున్నారు కొన్ని దేవదూతలు. ఆ దేవదూతలను దేవుడు ఊరికనే విడిచిపెట్టలా. వారందరినీ బిలాములోనికి త్రోసి అక్కడ కాపలా. అదే మాట భక్తుడైన యోధా పత్రికల ప్రకటన గ్రంథానికి ముందుండేది 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనని తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన వారిని భద్రము చేసెను. ఇప్పుడు మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. దేవుడు తన పరిశుద్ధాత్మను దేవదూతలకు అనుగ్రహిస్తే అది నిలుపుకోలేక ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న దేవదూతల్ని దేవుడు పోండ్లే అని విడిచిపెట్ల, వారిని నిత్య పాశంలో కటిక చీకట్లో వారిని భద్రం చేశాడు. వారికి తీర్పు ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవదూతలే పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకోలేదే. ఆయన పుట్టించిన మానవులమైన నీవు, నేను, మనము ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని మనం కోల్పోతే మనల్ని దేవుడు విడిచిపెట్టడు. మనల్ని కూడా తీర్పుకి భద్రం చేస్తాడు. మనం దేవుని తీర్పుకు లోను కాకుండా ఉండాలి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని అది విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. కనుక ప్రియ విశ్వాసులారా, మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈ పరిశుద్ధాత్మను గూర్చి తేలికగా మాట్లాడుకుంటే సరిపోయేది కాదు. ఏదో క్యాలిక్యులేట్ చేసుకొని ఏదో లెక్కలు కట్టుకొని ఇంత పరిశుద్ధాత్మ నాకు ఉంది, ఏదో గ్యాస్ నింపుకున్నట్టు, సిలిండర్ నింపుకున్నట్టుగా, లేకపోతే ఏదో బ్యాటరీ ఫిల్ చేసుకున్నట్టుగా, సెల్కి రీఛార్జ్ చేసుకున్నట్టుగా పరిశుద్ధాత్మను షో చేసుకుంటాను, రీఛార్జ్ చేసుకుంటాను అనడం కాదు. ఈ పరిశుద్ధాత్ముడు అది దేవునిలో ఐక్యమై ఉన్న ఒక భాగమై ఉన్నారు. తండ్రి అయిన దేవునిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో పరిశుద్ధాత్ముడు, ముగ్గురు. అది మనం త్రిత్వంలో తెలుసుకుంటాం. అలాంటి యేసయ్య పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో చెప్పి ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మని ఈ లోకానికి ఆయన మనకి సహకారిగా, ఉత్తరవాదిగా, ఆదరణకర్త అనే మాటలు, సత్యస్వరూపిగా, సహకారిగా, మనకు తోడ్పాటుగా సంఘానికి పౌలు గారు వ్రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తే, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయడంలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గారి మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అది పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే ప్రార్థన మనం ఆత్మే నడిపించేస్తుంది, ఆత్మే చేస్తూ ఉంటుంది. అనగా ఆత్మానుభవం కలిగిన వారు. అందుకని మనం ఇందాక పాడుకున్న కీర్తనలో ఆత్మ నడుపు సత్యములో నీకి పూడే
ఆత్మ నడుపు. కనుక పరిశుద్ధాత్మ, అది గత వారం మనం పాడుకున్నాం 343వ కీర్తనలో, 243వ కీర్తనలో, పరిశుద్ధాత్మను గోరము. పరిశుద్ధాత్ముడు లేని బ్రతుకే బ్రతుకు కాదు. నీరు లేని పంట ఎంతో, అలాగనే పరిశుద్ధాత్మ లేని క్రైస్తవ జీవితం కూడా. నీరు లేకుండా పంట పండించగలమా? కష్టం, చాలా అసాధ్యం. ఒకవేళ విత్తనాలు వేయచ్చు, మొలక మొలవచ్చు, ఆ తడి లేకపోతే అది ఎండిపోతుంది. అలాగే నేను క్రైస్తవుడని చెప్పుకోవచ్చు, నేను సేవకుడని చెప్పుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు లేకపోతే నీరు లేని పైరెంతో పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవుడు కూడా, సేవకుడు కూడా అంతే అనే సత్యాన్ని నీవు నేను గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక పెంటెకోస్తల్ అనగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన సత్యం. అవును, ప్రవక్త యోవేలు ప్రవచించాడు, అంచె దినములలో యవనస్తుల మీదను వృద్ధుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను అని ప్రవక్త చెప్పిన రీతిని ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడో షాపింగ్, లేకపోతే షాపింగ్ మాల్లో కొనుక్కుంటే, మార్కెట్లో కొనుక్కుంటే దొరికేది కాదు. లేకపోతే ఏదో సంఘంలో ఉందండి అంటే అక్కడికి వేగబడి పరిగెత్తుకుని వెళ్ళి, నా జీవితం నీ జీవితం మార్పు లేకుండా నువ్వేదో సంఘానికి వెళ్ళి అక్కడ దొరుకుతుంది అనుకొని అక్కడ ఏకీభిస్తే దొరికేది కాదు. నీలో నాలో మార్పు వచ్చి మనసు మారి నూతన మగుట ద్వారా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుట ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకి కుమ్మరించబడుతూ ఉంది. కనుకనే ఆ ఆత్మ మనకి అనుగ్రహించిన కొలది మనము ఆశీర్వదించబడతాము అనే సత్యము ఈ పత్రికల్లో పౌలు గారు ఆ అనుభూతిని కలిగిన వాడే చాలా చక్కగా. ఎందుకంటే ఆత్మ లేనంతసేపు అతడు ఏం చేయలేదు, సంఘాలను పాడు చేస్తున్నాడు. దమస్కు వెళుతుండగా పరిశుద్ధాత్ముడు సౌలు మీదకి దిగిరాగా పౌలుగా మారాడు, ఆత్మను పొందుకున్నాడు. అననీ ఇంటికి వెళ్ళి బలము పొంది బాప్తిసం పొంది ఆ కన్నుల నుండి పొరలు రాలగా అతనుగా పాపమంతా ఒప్పుకొనగా ఆడ బలమును పొంది దేవునిలో బలముగా. అందుకని గలతీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మరియు మీరు కుమారులైనందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన ఆ కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. మన హృదయంలో దేవుని యొక్క ఆత్మకు మనం చోటు ఇవ్వాలి. లేఖనాల్లో అనేకమైన సత్యాలు పరిశుద్ధాత్మను గురించి మనకి వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమా, కనుక ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఆంధ్రక సవార్థిక లూథరన్ సంఘ విశ్వాసులమైన మనము ఈ పరిశుద్ధాత్మ పెంతుకోస్తోడిది, ఫెలోషిప్ వాళ్ళది అంటే చాలా తప్పు. మనం అందరం సార్వత్రిక సంఘంగా ప్రభువు రాకడికి ఎత్తబడాలి. అప్పటికి యేసయ్య వచ్చేటప్పటికి ఈ డెనామినేషన్ పేర్లు ఉండవంటండి, దాన్ని ఏమంటారండి? సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము ఇంకా ఎల్ఈఎఫ్, హెబ్రోను, లూథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ, పెంటెకోస్తు, కనుక ఐపిఐ ఇవన్నీ లేవు. ఇంకా ఇవన్నీ ఒకే సంఘంగా సార్వత్రిక సంఘంగా చేయబడతా ఉంటుంది. కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ దినమున ఈ పెంతెకోస్తు ఆదివారం దినం, దీన్ని ధవళాదివారం అన్నారు. దేవుని యొక్క శక్తితో ఆత్మతో నింపబడిన. కనుక ఇప్పటికీ మనకి ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పౌలు, పేతురు గారు, యోహాను గారు తెలియని వారిని హెచ్చరించి ప్రార్థన చేసినప్పుడు బలముగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. కొర్నేలు మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మనం పూర్తిగా చదవగలిగితే అతడు బాప్తిసం పొందుకోలేదు, అన్యుడు. దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు వారి. కనుక మనం ఒకసారి గమనిద్దాం, మన హృదయం మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన స్థితిని మార్చుకుందాం, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్ముడు అనేది ఆత్మకార్యాలు, ఆత్మఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా అక్కడ చెప్పాడు 9 అభిషేకాలు, 9 మంచి గూర్చి అక్కడ చెప్పబడింది. అలాంటి ప్రేమను, దీవెనను, దయను కలిగి ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన మీదకి దిగివచ్చునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండునుగాక. దేవా నాయందు శుద్ధ
హృదయము కలుగా చేయు నాయం తరంగములో స్థిరమైన మనసును దానముగా పుట్టించుము నీ పరిశుద్ధుడైన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, వందనములు 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 స్తోత్రాలు. మీరు తండ్రి పునరుత్థానుడు అయిన 50వ దినాన, పునరుత్థాన దినము నుండి 50వ దినాన్ని అనగా మీరు ఆరోహణమై మాకు పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ స్థితి కలిగితేనే మేము కూడా ఆరోహణం అవుతాము అనే సత్యాన్ని మాకు రుజువు చేసిన స్వామి, పరిశుద్ధాత్ముడు లేని జీవితము జీవితము కాదు, క్రైస్తవ్యం కాదు, విశ్వాసము కాదు నాయన. కనుక మీ పరిశుద్ధాత్మను మాకు దయచే ఈ ప్రపంచాన్ని వణికిస్తూ దినదినానికి ఆ నాయన వైరస్ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ను పడిన బాధితులు నాయన సంఖ్యకు మించి పెరుగుతానే ఉన్నారు. అది దానికి పరిమితిగా, కంట్రోల్గా అది తగ్గించబడే రీతిలో లేదు ప్రభువా. యేసయ్యా, ఇది మా చేతుల్లో లేదు నాయన, ఇది మాకు సాధ్యము కాదు నాయన. నీవు జాలిగల దేవుడువు, కృపగల దేవుడువు, ఆశ్చర్యకరుడువు, అద్భుతకరుడువు, గొప్ప దేవుడు. కనికరించినైనా, కృప చూపించినైనా, దయదాలుచినైనా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నమ్మదగిన దేవా, పూర్ణాంగీకారానికి యోగ్యమైన దేవా, నువ్వు కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. శక్తి కలిగిన నజరేయుడైన యేసు అధికారము కలిగిన నామములు, బలమైన నామములు, శక్తివంతమైన నామములు, పరిశుద్ధ నామములు కరోనా వైరస్ను మటుమాయము చేయండి నాయన. గద్దించండి తండ్రి, తుడిచివేయండి తండ్రి, దాన్ని నశింపచేయండి. అల్పుడను దీనుడను నీ దీన సేవకుడిగా నా మానవి అంగీకరించండి. ప్రపంచ దేశాన్ని కనికరించండి, భారతదేశాన్ని కనికరించండి, ఆంధ్రప్రదేశ్ని కనికరించండి, తూర్పుగోదావరి జిల్లాని కనికరించండి. ఎవడేశ్వరం పట్టణాన్ని బట్టి, ఎన్ఎంఏ లూథరన్ సంఘ బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయినా మాకు మంచి గాలి, మంచి నీరు దయచేయండి. దీనికి వందనాలు, స్తోత్రాలు. సేవకులైన వారిని దీవించండి ఆయన, విశ్వాసులైన వారిని దీవించి ప్రభువానికి స్తోత్రాలు. పేదలను, దీనులను, దిక్కుమాలిన వారిని, పనిపాటలు లేక, ఉద్యోగాలు లేక, జీవనాధారం లేక, భయభ్రాంతులతో దిక్కుతోచని పరిస్థితుల్లో నీ వైపు తిరిగిన బిడ్డలను ఆశీర్వదించండి, అద్భుత కార్యములు చేయండి. చదువుకునే బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన రాసిన బిడ్డలు, స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుండగా బిడ్డలకు మంచి విషయం, 10th క్లాస్ పరీక్షలు రాయలేని బిడ్డలకు మీ జ్ఞానం ఇచ్చి
బిడ్డలకు చక్కగా పరీక్షలు రాసి జయం ఇవ్వండి. చదువుకున్న చదువులకు తగిన ప్రతి నిరుద్యోగం నుండి ఉపాధిని కలిగించి మీరే వారిని ఫలభరితమైన బిడ్డలుగా చేయండి. ఈ దినమునకు ఈ స్వార్థ ప్రచారముకు మరి స్పాన్సర్ చేస్తున్న త్వరలపాటి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు స్తోత్రాలు. ధనసుశీల గారి యొక్క జ్ఞాపకార్థముగా, శుభాకర్ గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క కుటుంబం నుండి మణిమాల గారు ఇచ్చిన ఈ కానుకను దీవించండి. ఈ స్వార్థ మా తండ్రి అందరూ వింటున్నారు, వారికి నీ దీవెనలు దయచేయండి. ఈ మా దీన సంఘమును మీ లూథరన్ సంఘంపై మీ మెండైన దీవులు వర్షింప చేయమని ప్రభువారికి స్తోత్రాలు. ప్రతి బిడ్డల అవసరతలు తీర్చి ఆరోగ్య బలములిచ్చి కాపాడమని మా రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధము చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తీసి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభునికి తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. Through